అస్సలం వాలేకుమ్ గాయ్స్, వెల్కమ్ టు ఏవన్ హైదరాబాద్ డైరీ. ఈరోజు మనం వచ్చేసి పెదగోల్కొండ విలేజ్లో ఉన్నాము. ఈ షాప్ లొకేషన్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మన ఏవన్ డైరీ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి డైరీ ఫామ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, డైరీ మ్యాట్స్ కానీ, డైరీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మన దగ్గర హోల్సేల్ రేట్లలో మనం రైతుకి మ్యాట్లు అనేది ఇవ్వడం జరిగింది. అన్నగారి మాటల్లోనే విందాం మనం. అన్నగారి దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, అన్నగారు ఎన్ని మ్యాట్లు కొన్నారో మన దగ్గర. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న అన్న మీది ఎక్కడి నుంచి వచ్చారన్న? మీరు నార్సింగ్ నుంచి వచ్చామండి. మేము నార్సింగ్ నుంచి. అన్న మీరు ఎండ్లో చూసి వచ్చారన్న ఈ మ్యాట్లు? యూట్యూబ్ లో చూసామండి మీ ఛానల్లో. అన్న అన్న మీరు దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి టోటల్? ఇప్పుడైతే 25 గేదెలు ఉన్నాయండి మా దగ్గర. 25 గేదెలు ఉన్నాయి. అన్న మీరు ఎన్ని మ్యాట్లు కొన్నారన్న? నా దగ్గర 30 మ్యాట్లు తీసుకున్నానండి మీ దగ్గర. 30 మ్యాట్లు తీసుకుర్రా అన్న? అన్న మీరు ఫోమ్ మ్యాట్లు చూసిర్రు, రబ్బర్ మ్యాట్లు చూసిర్రు, మీకు ఏ నచ్చినాయి అన్న అందులో? నాకు కేరళ 7/4 మ్యాట్లు నచ్చినాయి అన్న. A1 కేరళ మ్యాట్ చూడొచ్చు. ఇక్కడ మన దగ్గర A1 కేరళ మ్యాట్లలో మన దగ్గర జెన్యూన్ రబ్బర్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైతులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. జెన్యూన్ రబ్బర్, ఇంకోటి సెకండ్ క్వాలిటీ రబ్బర్ డిఫరెన్స్ ఏముంటది అంటే, ఇది జెన్యూన్ రబ్బర్ అన్న. దీనికి మీరు ఎంత అయినా చేసుకోండి, ఫోల్డ్ చేసుకోండి, క్రాక్స్ అనేది రాదు, చూడొచ్చు. ఇంకోటి నేను మీకు సెకండ్ క్వాలిటీ రబ్బర్ గిటంగా చూపెడతాను. ఇది సెకండ్ క్వాలిటీ రబ్బర్. ఇది నార్మల్ గా మీరు సెకండ్ క్వాలిటీ రబ్బర్ ని ఇట్లా ఏళ్లతోని చింపేయంగానే చినిగిపోతుంది, చూడొచ్చు. ఇది సెకండ్ క్వాలిటీ రబ్బర్. అన్నగారు మన దగ్గర 7/4 టాప్ క్వాలిటీ మ్యాట్స్ తీసుకుర్రు. అన్న మీకు రేట్లలో ఏమైనా బయట నుంచి మన దగ్గర ఏమైనా వేరియేషన్ ఉందా? లేదు, మంచి నెగోషియబుల్ రేటర్స్, ఇంకా మంచి రేట్ ఇచ్చారు మాకు. ఇంకా 10 మ్యాట్లు తీసుకోవాలనుకుంటున్నాను నేను. మన దగ్గర మొత్తం హోల్సేల్ రేట్లలోనే ఇవ్వడం జరుగుతుంది. ఒక మ్యాట్ తీసుకున్నా, 10 మ్యాట్లు తీసుకున్నా, మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తీసుకోవచ్చు. జై హింద్, జై భారత్. రైతులందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఒకరు ఉండాలి.